యెస్. హాయ్ స్టూడెంట్స్. నెక్స్ట్ పార్ట్ 2 అండి. యాక్చువల్‌గా ప్రీవియస్‌గా పార్ట్ 1లో మన రేషియోస్ అంటే సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, పైథాగరస్ థియరమ్ నుంచి వాల్యూస్ ఎలా తీసుకురావాలో చెప్పాం. సేమ్ ఇది కూడా అంతే. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ రేషియోస్ ఇచ్చాం. సేమ్ దీనికి రిలేటెడ్ సమ్సే కొన్ని ఉంటాయండి సేమ్. యాక్చువల్‌గా క్వెషన్ సేమ్ దానికిలాగే అడుగుతాడు. ఎలా అంటే వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ చూద్దాం డైరెక్ట్‌గా. ఓకేనా? 4 మార్క్స్ ఇంపార్టెంట్ అండి సమ్ ఇది. క్వెషన్ ఎలా అడుగుతాడంటే ఆహ్, ఏబీసీలో రైట్ యాంగిల్ ఎట్ సి అండి. రైట్ యాంగిల్ ఎట్ సి ఇస్తాడు. అండ్ వాడే వాల్యూస్ ఇస్తాడు ఇందులో. డైరెక్ట్‌గా ఇచ్చేస్తాడు వాడే వాల్యూ. అంటే ఏంటి? ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 29, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 21 అని ఇస్తాడు. ఫైండ్ 2 బిట్లుగా ఇస్తాడంటే ఏంటి? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సెకండ్ బిట్ వచ్చేసి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. యాక్చువల్‌గా ఇలా అడుగుతాడనమాట. సో, మన సేమ్ ప్రాసెస్ డయాగ్రామ్ ఏసి, ఏబీసీ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసి, దీంట్లో సైన్ ఏ అంటే, కాస్ ఏ అంటే ఏంటి, దాంట్లో చేసుకొని సేమ్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే వాల్యూ వచ్చేద్ది. మనకి తర్వాతొచ్చేసి తర్వాతొచ్చే టాపిక్‌లో ఏంటంటే, మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏంటంటే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో, అలా ఉంటాయి. సో, అది మనం తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. జస్ట్ ఇప్పుడు వస్తుందో లేదో చెక్ చేద్దాం ఆన్సర్ అనేది. యెస్. ఫస్ట్ సేమ్ డయాగ్రామ్ మనం వాడు ఇచ్చిన క్వెషన్‌ని బట్టి ఏసుకోవాలి. వాడు ప్రీవియస్‌గా టాన్ ఈజ్ ఈక్వల్ 3/4 అనుకో, మనకి నచ్చినట్టు ఏసుకోవచ్చు. బట్ వీడు ఎలా అడిగాడు? రైట్ యాంగిల్ అట్ సి అన్నాడంటే, ఫస్ట్ చూడండి. డయాగ్రామ్ ఇలా ఏసుకోండి. రైట్ ట్రయాంగిల్‌లో రైట్ యాంగిల్ ఎంత? సి అన్నాడు. సో, సి ఇక్కడ ఏసుకుంటాం. రిమైనింగ్ పార్ట్‌లు ఏంటి? ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ వాడే ఇచ్చాడు. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే, ఈడు ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు అసలు పర్టిక్యులర్‌గా అంటే సైన్ ఏ, కాస్ ఏ అనేది థీటా అడిగాడు. వాల్యూ ఏమి అడిగాడు? కాస్ స్క్వేర్ థీటా అన్నాడు. సో, థీటా అన్నాడు కాబట్టి మనం ఆ థీటాని మనం ఏ దగ్గర అన్నా ఎట్టుకోవచ్చు, బి దగ్గర అన్నా ఎట్టుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఏం పెట్టుకున్నానంటే మీకు అర్థం అవ్వడానికి కోసం థీటా అనేది బి దగ్గర పెట్టుకున్నాను. థీటా అనేది బి దగ్గర పెట్టుకున్నాను. యెస్. థీటాకి స్ట్రెయిట్‌గా ఉన్నది ఏంటండి ఇది? ఆపోజిట్. థీటాకి పక్కన ఉన్నది ఎడ్జసెంట్. ఇది హైపోటెన్యూస్. యెస్. ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చాడు. ఏబీ వాల్యూ ఎంత? దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఏబీ వాల్యూ ఎంత? 29. బీసీ వాల్యూ ఎంత? 21. సో, మనకి కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా కనుక్కోవాలంటే మొత్తం 3 వాల్యూస్ ఉంటేనే కదా కనుక్కుంటాం. అదే మనం ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఫస్ట్ మనం ఏసీ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. దేని ద్వారా? బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. యెస్. మీకు తెలుసు పైథాగరస్ థియరమ్ ఏంటి? హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఏబీ. ఏబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే ఏంటి? ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ అంటే ఏంటి? బీసీ. సీబీ అన్న రాయొచ్చు, బీసీ అన్న రాయొచ్చు. సో, బీసీ హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూ వచ్చేద్ది కదా! 2 వాల్యూ దీంట్లో. యెస్. ఫస్ట్ ఏబీ వాల్యూ తీసుకోండి. ఏబీ వాల్యూ ఎంత? 29. 29 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ కనుక్కోవాలి. సో, ఏసీ అలా పెట్టండి. ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ. బీసీ అంటే ఎంత ఇక్కడ? 21 హోల్ స్క్వేర్. అంతే. నెక్స్ట్ సేమ్. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఏసీ వాల్యూ కావాలి కాబట్టి ఈ వాల్యూని ఈ వైపు పంపించేసుకోండి. అంటే ఏంటి? 29 హోల్ స్క్వేర్ మైనస్ 21 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. యెస్. మీరు ఇంకోటి చెప్తున్నాను. మీరు ఇలా ఇప్పుడు డైరెక్ట్‌గా 29 హోల్ స్క్వేర్ అంటే 841 అని, 21 హోల్ స్క్వేర్ అంటే 441గా కూడా రాసుకోవచ్చు. బట్ మీకు ఇంకా డైరెక్ట్ ఇంకా ఈజీగా చెప్పాలంటే మీకు 29 హోల్ స్క్వేర్ తెలియలేదనుకో, యాక్చువల్లీ ఇది ఎలాగున్నాయి వాల్యూస్? ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉన్నాయి కదా! సో, దీన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బదులు ఏం రాసుకోవచ్చు మనం యాక్చువల్‌గా? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీగా రాసుకోవచ్చు కదా! మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి. సో, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇలాగన్నా చేయొచ్చు, లేదు నాకు అలాగొద్దు డైరెక్ట్‌గా అన్నా చేయొచ్చు. నీకు ఇక్కడ 2 స్టెప్పుల్లోనే చెప్తాను. అంటే అంటే ప్రాసెస్ 1 అనమాట. ఇది ప్రాసెస్ 2. ఏ ప్రాసెస్ అన్నా మీరు ఫాలో అవ్వండి. ఇదన్నా ఫాలో అవ్వచ్చు, ఇదన్నా ఫాలో అవ్వచ్చు. లే చూడండి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? డైరెక్ట్ వాల్యూస్ ఏంటంటే 29 హోల్ స్క్వేర్ అంటే ఎంతండి? 841 మైనస్ 21 హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి? 441 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ హోల్ స్క్వేర్. నెక్స్ట్
841లోంచి 441 తెస్తే ఎంతండి? 400 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ హోల్ స్క్వేర్. మనకి ఏం వాల్యూ కావాలి? ఏసీ వాల్యూ కావాలి. సో, ఏసీ వాల్యూ కావాలంటే స్క్వేర్‌ని అయిపోయాక పంపించేసుకోండి. స్క్వేర్‌ని అయిపోయాక పంపించేస్తే అవుద్ది రూట్ ఆఫ్ 400 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అవుద్ది. యెస్. మీకు తెలుసు ఇప్పుడు 400 ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 20 హోల్ స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా! 20 హోల్ స్క్వేర్ అంటే 400. సో, ఏసీ. అప్పుడు ఈ రూటు, స్క్వేరు క్యాన్సిల్ అయిపోద్ది. సో, ఏసీ వాల్యూ ఎంతొచ్చింది మనకి? 20 వచ్చింది. మీరు ఈ ప్రాసెస్ అన్నా చేయొచ్చు. లేదు ఇంకో ప్రాసెస్ ఉంది. ఇదేంటి సింప్లిఫికేషన్ అంటే, ఇప్పుడు ఇదే వాల్యూ ఉంది కదా! అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ రాసుకోవచ్చు కదా! చూద్దాం. సేమ్. ఇది ఏ అనుకోండి, ఇది బీ అనుకోండి. ఏ అంటే ఎంత? 29 ప్లస్ బీ అంటే 21 ఇంటూ ఏ అంటే ఎంత ఇక్కడ? 29 మైనస్ 21 హోల్ స్క్వేర్. యెస్. సో, ఇది ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. యెస్. సారీ స్క్వేర్ తీసేయండి. ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ హోల్ స్క్వేర్. యెస్. 29 ప్లస్ 21 ఎంతండి? 50 ఇంటూ 29లోంచి 21 తీస్తే ఎంత? 8 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. యెస్. 50 ఇంటూ 8 5 8 జర్ 40 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. అంటే 8 400. సో, చూసారా? మీరు ఈ ట్రిక్ అన్నా యూజ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గానే వాల్యూస్ తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఈజీ చెప్పాలంటే ఇదే బెటరు. మీకు డైరెక్ట్‌గా 29 హోల్ స్క్వేర్ తెలియకపోయినా ఈజీగా ఉంటదనమాట. డైరెక్ట్ ప్లస్ ఆర్ మైనస్‌లో. యెస్. ఈ స్క్వేర్‌ని పంపించేసి సేమ్ ప్రాసెస్. స్క్వేర్ రూట్ ఆఫ్ 400 ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 20 వచ్చిందా లేదా? మీరు ఏదన్నా ఫాలో అవ్వండి పర్లేదు. మీరు డైరెక్ట్‌గా వాల్యూస్ అన్నా చేసుకోవచ్చు. లేదు మీకు ఫార్ములా ప్రకారం ఇలా సింప్లిఫికేషన్ చేసుకుంటే డైరెక్ట్‌గా అయిపోద్దంటే ఇలాగన్నా ఏసుకోవచ్చు. యెస్. మీకు ఏసీ వాల్యూ కూడా వస్తుంది ఎంత? 20. సో, దీని ఇప్పుడు మొత్తం ఏబీ తెలిసింది, బీసీ తెలిసింది, ఏసీ తెలిసింది. సో, దీని ద్వారా మనం కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ కనుక్కోవచ్చు కదా! ఈజీగా కనుక్కోవచ్చు. సో, దీని ద్వారా మనం ఫస్ట్ సైను, కాసు వాల్యూస్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటి? సైను అండ్ కాస్ వాల్యూస్ కనుక్కోవాలి. యెస్. ఇప్పుడు సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి? సైన్ అంటే ఏంటి? దీనికి స్ట్రెయిట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. యెస్. ఆపోజిట్ అంటే ఎంతండి ఇక్కడ? 20 బై హైపోటెన్యూస్ అంటే ఎంత? 29 అది. సేమ్. కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంత ఇక్కడ? యెస్. 21 బై హైపోటెన్యూస్ అంటే ఎంత ఇక్కడ? 29 అంతే. హమ్మయ్య! యెస్. మనకి సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ వచ్చినాయి. యెస్. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ చేయొచ్చే కదా! ఈజీ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయడమే. 4 మార్క్స్ కంపల్సరీగా పబ్లిక్‌లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అండి ఇది. కంపల్సరీగా పడుద్ది. యెస్. సో, మనకు తెలిసినయి ఫస్ట్ బిట్ ఏంటండి? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఫైండ్ ఔట్ చేయడమే. యెస్. కాస్ అంటే ఎంత? కాస్ అంటే 21/29. యెస్. కాస్ అంటే ఎంతండి? 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ అంటే ఎంత? తెలుసు. 20/29 హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్ చేసేయడమే. చాలా అంటే చాలా ఈజీ ఇవి. యెస్. ఇటు చూడండి. డినామినేటర్‌లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి. చెక్ చేసారా ఒకసారి మీరు? డినామినేటర్‌లో 29 సో, ఫస్ట్ మీరు దేనికి దానికి విడివిడిగా రాసుకోండి. 21 హోల్ స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్ ఎలాగైనా రాసుకోవచ్చు. ప్లస్ 20 హోల్ స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్. అంటే దేనికి దాన్ని రాసుకున్నాం అంటే ఏ బై బీ హోల్ స్క్వేర్‌లా రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా! ఎలా అన్నా రాసుకోవచ్చు. యెస్. ఇక్కడ డినామినేటర్ చూడండి. డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ సేమ్ వేసి పైన ప్లస్ అదే 2 పైన కలిపేస్తాం కదా! యెస్. సో, డినామినేటర్ సేమ్ వాల్యూ వేసి 21 హోల్ స్క్వేర్ ప్లస్ 20 హోల్ స్క్వేర్. యెస్. సో, మీకు ఏంటి 21 హోల్ స్క్వేర్ అంటే ఎంతండి? 21 ఇంటూ 21 441 ప్లస్ 20 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 400 బై 29 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 841. యెస్. చెక్ చేయండి. 441 ప్లస్ 400 841 బై 841. యెస్.
841/841 అంటే ఎంత 1. యెస్ వచ్చిందా లేదా? ఫార్ములా ప్రకారం మీకు ముందుల ఫార్ములాస్ ఉంటాయి. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. యెస్ cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా వాల్యూ ఎంతండి? 1. యెస్ మనం చేసింది కరెక్ట్ అనమాట ఆన్సర్. అయిందా? నెక్స్ట్ బిట్ సేమ్ ఇదే ప్రాసెస్. cos స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా. యెస్ సేమ్ ఒకటే ప్రాసెస్. కాస్ అంటే ఎంత? 21/29 హోల్ స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ sin అంటే ఎంత? 20/29 హోల్ స్క్వేర్. యెస్ సేమ్ ఒకటే ప్రాసెస్. దేనికి దాన్ని విడిగా రాసుకోండి. ఫస్ట్ 21 హోల్ స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్ మైనస్ 20 హోల్ స్క్వేర్ బై 29 హోల్ స్క్వేర్. ఎస్ సేమ్ డినామినేటర్ సేమ్ ఉంది. సో డినామినేటర్ సేమ్ ఉంటే రాయండి. 29 హోల్ స్క్వేర్గా రాసి పైన 2 కలిపాడు. అంటే 21 హోల్ స్క్వేర్ మైనస్ 20 హోల్ స్క్వేర్. ఎస్ అయిపోయింది. నెక్స్ట్ 21 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 441 మైనస్ 20 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 400 బై 29 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 841. ఎస్ దీని 441లోంచి 400 అయితే ఎంత అండి? 41/841 అంతే ఆన్సర్. దీని వాల్యూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటా వాల్యూ ఎంతండి? 41/841. ఇది ఆన్సర్. అర్థమైందా లేదా? చాలా అంటే చాలా ఈజీ మీకు సమ్స్ అనేది. ఎంత ఈజీ అంటే అంత ఈజీ మీకు ఈ మ్యాథ్స్ అనేది. ఎస్ ఇంకొక సమ్ కూడా చెప్పుకుందాం. ఓకేనా? సమ్ కూడా రాస్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యాక్చువల్గా ఏమంటాడంటే సేమ్ రైట్ యాంగిల్ సేమ్ డైరెక్ట్ క్వశ్చన్ అంతా రాస్తా జస్ట్ మీకు అర్థం అవ్వడానికి జస్ట్ క్వశ్చన్ రాస్తానంటే రైట్ యాంగిల్ ఎట్ బి. ఇక్కడ రైట్ యాంగిల్ అట్ బి అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు? ఫస్ట్లో మనం రేషియోస్ తీసుకున్నాం కదా, అలా ఇచ్చాడు. అంటే ఏంటి? tan a = 1 అని ఇచ్చాడు. tan a = 1 అండ్ వెరిఫై అంటే మనం వెరిఫై చేయాలి. ఏంటి? 2 sin a cos a = 1 అని ప్రూవ్ చేయాలి. అంటే ఏంటి? LHS = RHS. అంటే ఇది LHS అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ RHS. మనం LHS తీసుకున్న RHS ఆన్సర్ 1 అని ప్రూవ్ చేయాలి దీంట్లో. ఓకేనా? ఎగ్జాంపుల్ 4లో ఉంటుంది. మీ టెక్స్ట్ బుక్లో కావాలితే చూడండి. ఎస్ చూడండి అలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఫస్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఫస్ట్ మనం డయాగ్రామ్ తీయాలంటే ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి. రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు. సో రైట్ యాంగిల్ అనేది బి అవుద్ది. సో సింపుల్. ఇది ఏ, ఇది బి. ఇక్కడ ఏమడిగాడు? tan a అన్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఏ అన్నాడు. సో ఏ దగ్గర థీటా పెట్టుకుంటాం. ఇదే సింపుల్, ఇదే ఈజీ మీకు. సో tan a అన్నాడు కాబట్టి ఏ దగ్గర థీటా పెట్టుకుంటాం. ఎస్ దీనికి స్ట్రైట్గా ఉన్నది ఏంటండి? ఇది ఆపోజిట్. దీని పక్కన ఉన్నది ఏంటి? ఎడ్జసెంట్. ఇది ఏమవుద్ది? హైపోటెన్యూస్. ఎస్ ఫస్ట్ మీకు 3 వాల్యూస్ అంటే sin a cos a మొత్తం మల్టిప్లై చేస్తే 1 రావాలి. సో అది రావాలంటే ఫస్ట్ మీకు 3 వాల్యూస్ రావాలి. ఎస్ వాడు ఏమి ఇచ్చాడు? tan a = 1 అన్నాడు. సో 1 అని ఎలా రాసుకోవచ్చు? 1/1 అని కూడా రాసుకోవచ్చు కదా. వాడు కింద ఇవ్వలేదు. ఓకేనా? 1/1 అని ఇవ్వకుండా 1 ఇచ్చాడు. సో 1/1 అన్న 1 కదా. ఎస్ tan అంటే ఏంటి మనకి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అవునా కదా? ఎస్ ఆపోజిట్ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఎడ్జసెంట్ అంటే 1. ఎస్ ఇక్కడ ఆపోజిట్ 1, ఎడ్జసెంట్ 1. ఎస్ సో ఇది సి అండి. సారీ ఇది సి. ఎస్ సో ఇప్పుడు మనకి ఏంటంటే సేమ్ మనకి ఈ వాల్యూ ఏబీ తెలిసింది, బీసీ తెలిసింది, బట్ ఏసీ వాల్యూ కూడా తెలియాలి కదా. సో దాన్ని బట్టే బై యూజింగ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం అంటే ఏంటి? హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ అంటే ఏసీ హోల్ స్క్వేర్ = ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. అది సబ్స్టిట్యూషన్ చేద్దాం. సేమ్ ఏసీ హోల్ స్క్వేర్ = ఏబీ అంటే ఎంత? 1 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంత? 1 హోల్ స్క్వేర్. అది సేమ్ ఏసీ హోల్ స్క్వేర్ = 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1. అంటే ఏసీ హోల్ స్క్వేర్ = 2 వచ్చింది. మనకి ఏం కావాలి? ఏసీ కావాలి. సో స్క్వేర్ని అయిపోయి పంపించేసుకోవడమే. సో ఏసీ = √2. ఏసీ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి?
√2 వచ్చింది. దీంట్లో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. యెస్. మనకి 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడేంటి సేమ్ సైన్, కాస్ తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. యెస్. ఇక్కడ రాసుకోండి. సైన్ ఏ. సో, సైన్ అంటే ఏంటి మీకు? సేమ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ అంటే ఏంటండి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే ఎంత? 1. 1 బై హైపోటెన్యూస్ అంటే ఎంత? √2. యెస్. సేమ్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏంటి? సేమ్ ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే ఎంత ఇక్కడ? 1. 1 బై హైపోటెన్యూస్ అంటే ఎంత ఇక్కడ? √2. యెస్. హమ్మయ్య! మనకి ఎల్‌హెచ్‌ఎస్‌లో సంబంధించిన సైన్ ఏ, కాస్ ఏ వాల్యూస్ వచ్చేసినాయి. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. యెస్. ఎల్‌హెచ్‌ఎస్ తీసుకోండి. ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్స్ టు అంటే ఏంటి? 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సైన్ ఏ వాల్యూ ఎంత? 1/√2. 1/√2 ఇంటూ కాస్ ఏ వాల్యూ ఎంత? 1/√2. యెస్. 1/√2. ఇప్పుడు చెక్ చేయండి. పైన అన్ని ఇంటూలు చేసుకుంటా పోండి. 2 ఇంటూ 1 ఇంటూ 1 అంటే ఎంత? 2 బై కింద √2 ఇంటూ √2 అంటే ఏంటి? √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేరే కదా! అంటే 2 ఇంటూ 2ని ఎలా రాసుకుంటాం? 2 స్క్వేర్ రాసుకుంటాం. ఇప్పుడు √2 ఇంటూ √2 ఎలా రాసుకుంటాం? √2 హోల్ స్క్వేర్‌గా రాసుకుంటాం. యెస్. అప్పుడు 2 బై ఈ రూట్ ఇది క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతది? 2 మిగులుతది. యెస్. 2/2 అంటే 1 వచ్చిందా లేదా? ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్‌హెచ్‌ఎస్. యెస్. వెరిఫైడ్ అని రాసి 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్‌హెచ్‌ఎస్ అని రాస్తే సరిపోదు. ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్‌హెచ్‌ఎస్ వాడే ప్రూవ్ చేయమంటాడు. యెస్. మనకు ఆన్సర్ వచ్చింది. అయిపోయింది సమ్. చూడండి ప్రతి సమ్ మీకు ఈ ఫస్ట్ పార్ట్‌లో ఇయన్నీ ఇలాగే ఉంటాయి. చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా? యెస్. మీకు నేను 2 లేదా 3 సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు వీడియో అప్‌లోడ్ చేస్తాను చూడండి అంతే. బట్ ఇంకోటి మొత్తం అన్నీ ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుద్ది ఇక్కడి నుంచి ప్రతి వీడియోలో. ఓకేనా? యెస్. సో, మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఈ వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ థింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది ట్రిగనోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ యూనిట్ అండి. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్‌లో నాకు చెప్పండి. ఇలాగ నాకు ఇది అవుద్దో అవుతలేదో అని చెప్తే నేను ఆ సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? యెస్. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకో సమ్స్‌లో కలుద్దాం.